మలక్పేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు బకాయ వేతనాలు ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హాస్పిటల్లో పేషెంట్ కేర్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, శానిటేషన్ కార్మికుల వేతనాలు చెల్లించాలని హాస్పిటల్ ముందు ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ ఎంప్లాయీస్ వర్కర్స్ అండ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 4 నెలలుగా జీతాలు లేక కుటుంబం పస్తులు ఉంటున్నామని, ఇంటి కిరాయిలు కూడా కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరు కామని తెలిపారు. మాకు 4 నెలల నుంచి మాకు జీతాలు సరిగ్గా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల నుంచి అసలు జీతాలు లేవు. మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. మాకు ఇక్కడ అసలు ఎవరు పట్టించుకోవట్లేరు. మాకు 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అందరం చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటూ అసలు ఎవరు సార్లు అసలు ఎవరు పని చేయించుకుంటారు కానీ అసలు జీతం విషయంకి వస్తే ఎవరు మాట్లాడతలేరు. పొద్దున్న 7 గంటలకు వచ్చి మేము 3 గంటల వరకు ఉండిపోతాము. ఇక్కడ ఇంతగానం పని చేస్తున్నాము. మాకు ఎవ్వరు అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అందుకే కూర్చున్నాము. మాకు జీతం వేస్తేనే కనీసం ఒక 2 నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామని అందరం నిరాహార దీక్ష నిరసన చేస్తున్నాం. ఇక్కడ జీతం అడిగితే 40 మంది దాకా ఉన్నాం. అందరికి జీతాలు ఎవరికి వస్తలేవు. జీతం అడిగితే ఇంటికి తీసేస్తాము, ఇంటికి పోరి అని అంటున్నారు. మాకు జీతాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. జీతం 2 నెలల జీతం వేయాలని మేము కోరుకుంటున్నాం. గాయత్రి. అయిపోయినాయి మాకు 4వ నెల జీతం, మాకు 3 నెలలు కంప్లీట్ రావాలి. మాకు ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు.